ఇక ఒకప్పటి తెలంగాణ గవర్నర్ మేడం తర్వాత బీజేపీ నాయకురాలైనటువంటి తమిళసై మేడం ఉన్నది కదా, ఆ మేడంను పోలీసు పెద్ద సార్లు అరెస్ట్ చేసిండ్రు. అగో ఉన్నట్టుండి ఈ మేడంను ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అయ్యా, ఏమయ్యా కథ అంటే త్రిభాష మీద పెద్ద పంచాయతీ నడుస్తున్నది కదా తమిళనాట. దీని గురించి అని చెప్పి ఆ స్టాలిన్ ముఖ్యమంత్రి సార్ ఉన్నాడు కదా, మీటింగ్లు గీటింగ్లు బాగానే పెడుతున్నాడు. దీని మీద ఆయన ఒక గొల్లని చప్పునైతే లేవదీస్తూనే ఉన్నాడు. ఇక ఎందుకోసమో తెలియదు కానీ మొత్తానికి ఈ పంచాయతీలలోనే ఈ తమిళసై మేడంను పోలీసులు అరెస్ట్ చేసిండ్రట. మరి ఆ అర్థం ఏందో వచ్చింది కదా, పురాగా చూద్దాం పాండ్రి. తమిళనాడులో త్రిభాష వివాదం ఏదైతే ఉన్నదో ఇప్పుడు అది పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నదిలా. త్రిభాష విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ చేపట్టిందన్న ముచ్చట మనందరికీ ఎరికైనదే. ఇక ఈ క్రమంలో బీజేపీ నేతలను అయితే పోలీసులు అడ్డుకున్నారయ్యా. ఎందుకు అయ్యా గంతకరం అని అంటే, బీజేపీ నాయకురాలు ఉన్నది కదా, గతంలో తెలంగాణకు గవర్నర్గా చేసినటువంటి తమిళసై మేడంను మొత్తానికైతే పోలీసులు అరెస్టు చేయబట్టినరయ్యా. అయితే రాష్ట్రంలో త్రిభాష విధానానికి మద్దతు ఇంటింటా సంతకాల సేకరణ అనేది ఒకటి నడుస్తున్నది. ఇక బీజేపీ నిర్ణయం చేసిన సంగతి ఈ ముచ్చట్లల్లా మనందరికి ఎరికైనది. అట్లనే డిఎంకే అఖిల పక్షాన్ని బహిష్కరిస్తా నిర్ణయం తీసుకున్నది. ఇక ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానము 2020 ప్రకారము నిర్దేశించినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ విధంగానే రాష్ట్రంలో 3 భాషల విధానానికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు. ఇక త్రిభాషా విధానానికి మద్దతుగా తమిళనాడులో ఇంటింటి సంతకాల సేకరణ, ప్రచారణ, అవగాహన, ఈ సంతకాల సేకరణ కార్యక్రమాలను అయితే బీజేపీ చేతబట్టింది. అయితే డిఎంకే నేతృత్వంలో బుధవారం అయినటువంటి అఖిలపక్షం భేటీని కూడా బహిష్కరణ చేస్తా నిర్ణయం తీసుకున్నదయ్యా. ఇక ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి విధానాలు, ఇంకా అంతనే కాకుండా దుష్ట ప్రవర్తన, శాంతి భద్రతల వైఫల్యాల గురించి చర్చించినటువంటి కోర్ కమిటీ రానున్న రోజులల్లా తమిళ ప్రజల సంక్షేమార్థం డిఎంకే ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యక్రమాలను నిర్ణయం తీసుకున్నదయ్యా. కానీ ఏదేమైనా కూడా స్టాలిన్ సార్ మాత్రం ఈ 3 భాషల విధానం ఏదైతే ఉన్నదో దీని మీద గట్టిగానే ఫైటింగ్ చేస్తున్నాడు అయ్యా. ఇక మొన్నట్లు అనేక రకాల పార్టీ నాయకులతోనూ కూడా గట్టిగానే మంతనాలు జరిపిండు. దాని తర్వాత ఎవరి అభిప్రాయాలను కూడా వాళ్ళంతా చెప్పిళ్ళు. కాకపోతే త్రిభాష విధానం అనేది ఏదైతే గొల్లెన్స్ అప్పుడు అవుతున్నదో మరి అది ఇక్కడతో ఒడిసిపోతుందా, లేకపోతే రాజకీయంగా తమిళనాడులో ఇంకా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.